హాయ్ గైస్, ఇవాళ మనం పాలక్ పన్నీర్ రెసిపీ చేసేసుకుందాం. సో దీనికోసం మనము ఫ్రెష్గా పాలకూరని కట్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి. సో ఈ పాలకూరని వాటర్లో ఒక 2 మినిట్స్ మరిగించాలన్నమాట. అందులో వేయడానికి పౌడర్స్ ఇంకా ఆనియన్ ముందే కట్ చేసి పెట్టుకోవాలి. సో ఒక పక్కన పాలకూరని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, 2 పచ్చిమిర్చిలు వేసి. దాని తర్వాత పన్నీర్ని క్యూబ్స్లా చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా కూడా మనం ప్యూరీలో క్యూబ్స్ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ప్యూరీలా చేసేసుకోవాలి పాలకూరని. నెక్స్ట్ పోసు వేసేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. స్పైస్ లెవెల్స్ కొద్దిగా తక్కువ ఉండాలనుకున్న వాళ్ళు ఎండుమిర్చి స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ స్లైడ్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇది కిడ్స్కి చాలా మంచి రెసిపీ, ఎందుకంటే వాళ్ళు పాలకూర డైరెక్ట్గా తినరు కాబట్టి, పన్నీర్ అంటే ఇష్టపడతారు కాబట్టి ఇలా ప్యూరీలాగా వేసుకొని మనం వాళ్ళకి ఈజీగా పెట్టేయచ్చు. కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా వన్స్ ఇన్ ఎ వైల్ చేసుకోవచ్చు అనమాట. సో కసూరి మేతి వేసుకోవాలి ఇందులో. ఫస్ట్ ప్యూరీ వేసి కలిపేసుకున్న తర్వాత కసూరి మేతి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి అనమాట, క్యూమిన్ పౌడర్. జీలకర్ర పొడి యాక్చువల్లీ చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అన్నమాట. ఏ రెసిపీకైనా జీలకర్ర పొడి ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి. ఈ 2 వేసేసుకొని కలిపేసుకొని నెక్స్ట్ కొంచెం కారం, నెక్స్ట్ సాల్ట్ అనమాట. సో ఇవన్నీ వేసేలోపు ఆల్మోస్ట్ అది మగ్గిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ థిక్ ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకోవచ్చు. సో ఇది ప్లేట్లో వేసుకున్నాను కాబట్టి ప్లేట్లో అలా మెలిగిపోయింది అనమాట. ఇది కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. కొంచెం మగ్గించిన తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ పోసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, థిక్గా వచ్చిందంటే. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి వేయించుకోవాలి. కావాలంటే పన్నీర్ క్యూబ్స్ ఇంకా కొంచెం చిన్న సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఫ్రై చేసేటప్పుడు పన్నీర్ మొత్తం స్టిక్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఆ స్టెప్ చాలామంది అవాయిడ్ చేసేస్తారు. బట్ కొంచెం ఫ్రై అయితే ఆ పచ్చి వాసన అనేది పోయి బాగుంటుంది. ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి నేను మీగడ యూజ్ చేశాను అన్నమాట, ఫ్రెష్ మీగడ. సో అంతే, ఇంకా వీడియో బాయ్.